important, very important topic. Describe the different methods of వేస్ట్ డిస్పోజల్. వ్యర్థాల యొక్క నిర్మూలనలో, వాటి నిర్మూలించడంలో ఉన్నటువంటి వివిధ పద్ధతులు. డిస్పోజల్ టెక్నిక్స్. Disposal of hospital waste may be done by different techniques. We'll see what are they. First one, chemical disinfection. రసాయనకరంగా అంటే మనం రసాయనం ఉపయోగించి సాలిడ్ వేస్ట్ యాజ్ ప్లాస్టిక్, రబ్బర్ అండ్ మెటాలిక్ ఐటమ్స్, ఐవి సెట్స్, బ్లడ్ బ్యాగ్స్, గ్లౌస్, catheters, యూరో బ్యాగ్, needles must be disinfected before they are sent to ఫైనల్ డిస్పోజల్. ఇక్కడ ఏంటంటే మనం వాటిని అందరం చేస్తామంటే ల్యాండ్ ఫిల్, మట్టిలో కప్పేస్తాం. సో అట్లా కప్పేసే ముందే మనం వాటి ఏం చేయాలి, మనం ఫస్ట్ వీ హావ్ టు డిస్ఇన్ఫెక్ట్ దెమ్. ఎట్లా చేస్తాము? కెమికల్ డిస్ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ అప్రోప్రియట్ మెథడ్ అనమాట. ఎట్లా చేస్తాం మనం వాటిని? ఈవెన్ లిక్విడ్ వేస్ట్ కూడా, ఉదాహరణకి బ్లడ్, యూరిన్, స్టూల్స్, ఇవన్నీ కూడా కెమికల్స్తోనే రియాక్షన్ చేయించి వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతనే భూమిలోకి పంపించేస్తాం. సెకండ్ వన్, థర్మల్ మెజర్స్. థర్మో అంటే టెంపరేచర్, చల్ల లేదా వేడి. ఇన్ దిస్ మెథడ్ షెడ్డెడ్ ఇన్ఫెక్షస్ వేస్ట్ ఈజ్ ఎక్స్పోజ్ టు హై ప్రెషర్ స్టీమ్ లైక్ ఆటోక్లేవింగ్. ఎక్కువ పీడనం ఉన్నటువంటి ఆటోక్లేవింగ్ వంటి పరికరాలకి మనము ఇటువంటి ఇన్ఫెక్షన్స్ కలిగించే వేస్ట్ని గురి చేస్తాం. ఇట్ డ్రైస్ 80% ఆఫ్ లిక్విడ్ ఆఫ్ ది వేస్ట్ అండ్ వేస్ట్ ఇస్ రెడ్యూస్డ్ 20-30% వెయిట్. ఇక్కడ ఏమవుతుంది, ఆ వ్యర్థాలలో దాదాపు 80% తేమ తగ్గించేస్తుంది. తగ్గిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క వెయిట్ కూడా తగ్గిపోతుంది. అడిక్వేట్లీ ట్రైన్డ్ ఆపరేటర్స్ ఆర్ టెక్నీషియన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఆటోక్లేవింగ్ టెక్నిక్స్ ఆపరేషన్. తగినటువంటి శిక్షణ పొందినటువంటి ఆపరేటర్స్, టెక్నీషియన్స్ మాత్రమే దీంట్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, మైక్రోవేవ్ ఇరేడియేషన్. దిస్ టెక్నిక్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ like autoclaving or hydroclaving, sterilizing the infected disposable waste. మనము మైక్రోవేవ్లో పెట్టి మనం వాటిని స్టెరిలైజ్ చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, దాదాపు అన్ని మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు దీనివల్ల చనిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ మెథడ్ ఇన్సినరేషన్ అంటాం. అంటే మన దగ్గర కాల్చివేయడం. It is a high temperature dry oxidation process that reduces the organic and combustible waste to inorganic and combustible matter. సో కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి మొత్తం అంతా తక్కువ అయిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద వాల్యూమ్ అండ్ వెయిట్ ఆఫ్ ది వేస్ట్. వ్యర్థం యొక్క పరిమాణము, వ్యర్థం యొక్క బరువు తగ్గిపోతుంది. ఇట్ ఈస్ యూజువల్లీ రిలేటెడ్ టు ద వేస్ట్ దట్ కెనాట్ బి రీయూజ్డ్, రీసైకిల్డ్ ఆర్ డిస్పోజ్డ్ బై ల్యాండ్ ఫిల్ ట్రీట్మెంట్. ఏ వ్యర్థమైతే మనం తిరిగి వాడుకోలేమో, దేన్నైతే మనం తిరిగి రీసైకిల్ చేయలేమో, దేన్నైతే మనము మట్టిలోకి వేయలేమో, అటువంటి వ్యర్థాలను మనం ఏం చేయాలి, కాల్చివేయడం జరుగుతుంది అనమాట. జనరల్గా మనకు దేర్ ఆర్ 3 kinds of incinerators. We have 3 types of incinerators. First one, సింగిల్ ఛాంబర్ ఫర్నేసెస్. అంటే ఏంది, దీస్ ఆర్ సింపుల్ అండ్ చీపెస్ట్ యూనిట్స్. Second one, double chamber pyrolytic incinerators. Most suitable and commonly used process for healthcare waste. In first pyrolytic chamber, waste is destroyed through an oxygen deficient medium temperature combustion process. This produces solid ashes and gases. దీనిలో ఏమవుతుందంటే వ్యర్థమంతా హై టెంపరేచర్ కాల్చివేసి యాషెస్, ఓన్లీ బూడిద లేదా గ్యాస్ మిగులుతుంది. మూడవది రొటేటరీ కిల్న్ అంటాం. అంటే ఇక్కడ ఇట్ కంప్రైజెస్ ఏ రొటేటింగ్ ఓవెన్ అండ్ ఏ పోస్ట్ కంబషన్ ఛాంబర్. ఇట్ స్పెషల్లీ యూజ్ టు బర్న్ కెమికల్ వేస్ట్. ముఖ్యంగా రసాయన పరంగా ఉన్నటువంటి వ్యర్థాలు ఉంటాయి కదా, ఉదాహరణకి సైటోటాక్సిక్ డ్రగ్స్ లేకపోతే ఫార్మస్యూటికల్స్, అంటే మందులు, ముఖ్యంగా మందులు అనమాట. ఉపయోగకి లేనటువంటి మందులు ఉంటాయి కదా, వాటిని నిర్మించడానికి ఈ మెథడ్ చేస్తాం అన్నమాట. ఏదది రొటేటరీ కిల్న్ అంటాం. Waste to be incinerated. The waste to be incinerated. మనం ఎటువంటి వేస్ట్ మనం ఇన్సినరేట్ చేస్తామంటే హ్యూమన్ మెటీరియల్స్, యానిమల్ వేస్ట్, ల్యాబొరేటరీ వేస్ట్,
డ్రెస్సింగ్ మెటీరియల్స్. సో హ్యూమన్ నుంచి వచ్చేటువంటి మెటీరియల్ కావచ్చు, జంతువులది కావచ్చు, ల్యాబ్లో వచ్చే వేస్ట్ కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్, పేషెంట్ వాటి డ్రెస్సింగ్ కూడా దీంట్లో ఉండవచ్చు. వేస్ట్ నాట్ టు బి ఇన్సినరేటెడ్. ఎటువంటి వేస్ట్స్ మనము వ్యర్థాలను ఇన్సినరేట్ చేయకూడదు అంటే ప్రెషరైజ్డ్ గ్యాస్ కంటైనర్స్, ప్రెషర్తో ఉన్నటువంటి గ్యాస్ కంటైనర్స్ దీంట్లో చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రెషర్ ఉన్నటువంటిది కాలితే ఏమవుతుంది, పేలుడే అవకాశం ఉందన్నమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ రియాక్టివ్ కెమికల్ వేస్ట్ అంటే ఈజీగా రియాక్ట్ అయ్యేటువంటి రసాయనాలు ఉంటాయి కదా, అటువంటి వాటిని కూడా మనం కాల్చడం చేయకూడదు. రేడియోగ్రాఫిక్, ఫోటోగ్రాఫిక్ వేస్ట్ అంటే ఎక్స్రేలు అటువంటివి కూడా చేయకూడదు. హాలోజినేటెడ్ ప్లాస్టిక్ సచ్ యాజ్ పాలివినైల్ క్లోరైడ్ అన్నమాట. హాలోజన్స్ ఉపయోగించే ప్లాస్టిక్ పీవీసీ అంటాం, వాటిని చేయకూడదు. వేస్ట్ విత్ మెర్క్యూరీ ఆర్ క్యాడ్మియం, క్యాడ్మియం కానీ మెర్క్యూరీ కానీ ఉన్నటువంటి ఉదాహరణకి థెర్మోమీటర్ లాంటి వాటిలో మనం చేసి ఉపయోగించకూడదు. సీల్డ్ యాంపుల్స్ కంటైనింగ్ హెవీ మెటల్స్, దేంట్లో అయితే ఇంజెక్షన్స్లో మెటల్స్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇన్సర్ట్ చేయకూడదు. నెక్స్ట్ మెథడ్ ఏంది, ఐదవది ఇనర్టైజేషన్. అంటే ఇట్ ఈస్ ప్రాసెస్ సిమెంట్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్ ఆర్ మిక్స్ విత్ వేస్ట్ బిఫోర్ డిస్పోజల్. సిమెంట్ ఉపయోగించి దాంట్లో కలిపేసిన దాన్ని పడేస్తాం అన్నమాట. మిక్సింగ్ ఆఫ్ సిమెంట్ వల్ల ఏమవుతుంది, రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ మైగ్రేటింగ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఇంటూ సర్ఫేస్ వాటర్ ఆర్ గ్రౌండ్ వాటర్. సిమెంట్తో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యర్థాలు ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టాన్స్, విష పదార్థాలు ఏమవుతాయి, నీటి వనరుల్లోకి వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ మేకింగ్ హోమోజీనియస్ మిక్స్చర్, క్యూబ్స్ ఆర్ ప్రిపేర్డ్ అట్ సైట్, దెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ఫైనల్ డిస్పోజల్ సైట్. సో ఇక్కడ సిమెంట్తో పాటు మిక్స్చర్ కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం బుద్దలు అయిపోతుంది. దాన్ని మనము క్యూబ్స్ ఆకారంలో తయారు చేసి దాన్ని మనము డిస్పోజల్ సైట్లో పడేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మెథడ్ ఇది ల్యాండ్ ఫిల్ అంటాం. ల్యాండ్ ఫిల్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ చాయిస్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ ది బయోమెడికల్ వేస్ట్. ఇది ఏంటంటే మొత్తానికి ల్యాండ్ ఫిల్ ఒక మట్టి భూమి బహిర్భూమి అంటాం, పూర్తిగా ఊరు బయట ఎక్కడన్నా పెద్ద గుంతలా వేసి దాన్ని వేసేయడం అన్నమాట. ఇట్ ఈస్ క్వైట్ ఎఫెక్టివ్ ప్రొవైడెడ్ ప్రాక్టీస్ అప్రోప్రియేట్లీ. Open dumping of healthcare waste is not recommended due to reasons of acute pollution problems, fires, higher risk of disease transmission and open access to the scavengers and animals. ఇక్కడ ఓపెన్ డంపింగ్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ పొల్యూషన్, వాయు కాలుష్యం కావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, వ్యర్థాల వల్ల ఈజీగా డిసీజెస్ ట్రాన్స్మిట్ కావచ్చు, సంక్రమించవచ్చు. ఇంకా స్కావెంజర్స్ అండ్ యానిమల్స్, ఈ కాకులు జంతువులకి ఈజీగా అందుబాటులో ఉండవచ్చు. కాబట్టి మనం వాటిని ఏం చేయాలి, మనము ముఖ్యంగా దూరంగా, ఊరికి దూరంగా అనమాట. సో శానిటరీ ల్యాండ్ ఫిల్ అబ్జర్వింగ్ సర్టెన్ రూల్స్ ఈజ్ అక్సెప్టబుల్ చాయిస్ ఫర్ ద బయోమెడికల్ వేస్ట్. ముఖ్యంగా అది డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఊరు బయట కన్నా వేయాల్సిన అవసరం ఉంటుంది. సమ్ గైడ్ లైన్స్, ఎటువంటి శానిటరీ ల్యాండ్ ఫిల్ మనం ఉపయోగించాలి అంటే స్పెసిఫిక్ డెసిగ్నేటెడ్ ప్లేస్ విత్ అథారిటేటివ్ పర్మిషన్. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ పర్మిషన్ ఫ్రమ్ ది హైయర్ అథారిటీస్ అనమాట. సైట్ అవే ఫ్రమ్ ద రెసిడెన్షియల్ ఏరియాస్ అండ్ వాటర్ సోర్సెస్. సో రెసిడెన్షియల్ ఏరియాస్, ఇల్లు ఉండే ప్లేస్ కానీ వాటర్ సోర్సెస్, నీటి వనరులు అంటే నదులు, బావులు కానీ చాలా దూరంగా ఉండాలి ఈ ప్లేస్. అప్రోప్రియేట్ ఇంజనీరింగ్ ప్రిపరేషనల్ సైట్ని పూర్తిగా ఏమంటారు, ఇంజనీరింగ్తో నిర్మాణం చేయాలి. ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఆ ప్లేస్కి ఈజీగా రవాణా సౌకర్యం కూడా ఉండాలన్నమాట. డైలీ కవరేజ్ ఆఫ్ వేస్ట్, ప్రతిరోజు ఆ వ్యర్థాలను కవర్ చేసే విధంగా ఉండాలి. అంటే ఒకరోజు వేసేసి ఆపేయడం కాకుండా ప్రతిరోజు కవర్ చేసేటట్టు ఉండాలన్నమాట. కాన్స్టెంట్ సూపర్విజన్, నిరంతరంగా వాటిని ఒకరు పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట. ఇది బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్.